నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వంగూరి నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వేకోజామున 5:30 నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించారు. అనంతరం అన్న క్యాంటీన్లో అల్పాహారం స్వీకరించి నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాక్చువల్గా అన్న క్యాంటీన్లో నేను అధికారులు ప్రజాప్రతినిధులు స్వయంగా బ్రేక్ఫాస్ట్ చేశాం. ఈ అన్న క్యాంటీన్ పెట్టిన రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా ఫుడ్ అదే విధంగా ఉంది. ఫుడ్లో ఎటువంటి క్వాలిటీలో తేడా లేదు. నేను ఈ అన్నా క్యాంటీన్ ఫుడ్ సప్లై చేస్తున్న ఆ యొక్క ఏజెన్సీని నేను ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నా. ఎందుకంటే స్టార్ట్ చేసిన రోజు ఏ విధంగా ఉందో అదేవిధంగా 2014-19లో కూడా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. అప్పుడు క్వాలిటీ అంతా అలాగే ఉంది. అదే శానిటేషన్ ఇంకొకరు మెరుగుపరచుకుని యాక్చువల్గా వాళ్ళకి ఆదేశించడం జరిగింది. టైమింగ్స్ కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయమన్నాను. టైమింగ్స్లో కొద్దిగా ఆలస్యం అవుతుందని యాక్చువల్గా నా నోటీస్కి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి కూడా గమనించాను. ఏ టైమింగ్స్ అయితే ఆ టైమింగ్స్ ప్రకారం ఇక్కడ స్ట్రిక్ట్గా జరగట్లేదు. ఇప్పుడే ఆ యొక్క ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడాను. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హరినారాయణ గారితో కూడా ఫోన్లో మాట్లాడాను. రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్లో టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేయమని చెప్పడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్స్ని ఆ రోజు 2014-19లో ముఖ్యమంత్రి గారు ఈ శాఖలో ఇచ్చి ఈ అన్నా క్యాంటీన్స్ పెట్టండి, ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలకే చక్కగా మంచి భోజనం చేయాలి, భోజనం చేయటమే కాదు వాళ్ళు తినే ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని నాకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఏదో రేకులేసి భోజనం పెట్టడం ఇలాంటి ఎక్కడో తాటాక్ షెడ్ వేసి కాదు చేయమంటే ఆ రోజు దీని మీద యాక్చువల్గా ఎంతో ఎక్సర్సైజ్ చేసాం. దీని మీద కూడా అనేక రాష్ట్రాలకు పంపించి అక్కడ క్యాంటీన్లు ఎలా ఉన్నాయి పేదలకు పెట్టి స్టడీ చేసిన తర్వాత దీన్ని యాక్చువల్గా డిజైన్ చేసాం. 10 రకాల డిజైన్లు చేసి ఆ రోజు ఎమ్మెల్యేలు చూపించాం. వాళ్ళందరూ సెలెక్ట్ చేశారు. కొన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు చూపించి ఆయనతో సెలెక్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎన్విరాన్మెంట్ బాగుండాలా, టేబుల్స్ గ్రానైట్ వేయండి, గ్రానైట్ టేబుల్స్ పెట్టండి, ఫ్లోరింగ్ వచ్చి చక్కటి వర్టిఫైడ్ టైల్స్, ఇదే విధంగా చుట్టూ గ్లాసెస్, ఇలా హై క్వాలిటీ వాటర్, టాయిలెట్స్ ఖచ్చితంగా ఉండాలంటే అలాంటి 204 రాష్ట్రంలో పెట్టాం. కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో అప్పుడు మా ప్రభుత్వంతో తెలుగుదేశం మీద కోపంతో ఈ 204 క్యాంటీన్స్ని మూసేసి రోజు భోంచేసే 2,25,000 మంది పేదల్ని పట్టుకొట్టింది. 2014-19లో 2,25,000 మంది ప్రతిరోజు 3 పూట్ల భోంచేస్తున్నారు. కేవలం 5 రూపాయలకి చక్కటి భోజనం. ఆ రోజు యాక్చువల్గా వాళ్ళకి సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఏజెన్సీకి 56 రూపాయలు ప్రతి ఒక్కరికి 3 పూట్ల భోంచేస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టేది. 3 పూట్ల భోంచేసిన వాళ్ళు రోజుకి పూటకు 5 రూపాయలకన్నా 15 రూపాయలు ఇస్తే 56 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ. పేదలు నిరుపేదలకు ఉదయాన్నే కూలీలు పోతుంటారు, బేల్దారు కూలీలు పోతుంటారు, లేదా ఆటో పోతుంటారు, లేదా ప్లంబర్కి పోతుంటారు, ఎలక్ట్రీషియన్ పనికి పోతుంటారు, లేదా పెయింటర్స్కి పోతుంటారు, అటు కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం అన్నా క్యాంటీన్స్ పెట్టింది. విజయవాడలో చూడు విజయవాడ మీరు వచ్చినప్పుడే కదా సార్ ఉంటుంది దీనికి గంటలు గంటలు